ఎలాంటి వారికైనా యూజ్ చేయొచ్చండి. 60 ఇయర్స్ ఉన్న వైట్ హెయిర్ ఎక్కువగా వచ్చేసింది కదండి, అలాంటి వారికి కూడా, అంత ఎక్కువగా ఉన్న వైట్ హెయిర్ కూడా ఒక్కసారి అప్లై చేస్తేనే బ్లాక్ హెయిర్గా వచ్చేసింది కదండి. అలాంటిది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎలాంటి వారైనా సరేనండి చేసిన తర్వాత చూడండి, వైట్ హెయిర్ అనేది అస్సలకే కనిపించదు, పూర్తిగా బ్లాక్ కలర్లోకి మారిపోయింది. ఇలా ఒక్కసారి మీరు అప్లై చేస్తే సరిపోతుంది. పర్మనెంట్ సొల్యూషన్ అనేది మన ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకొని పెట్టేసుకున్నారనుకోండి, మీకు వైట్ హెయిర్ అనే సమస్య అనేది అస్సలకే ఉండదు. చూడండి, 100% అనేది వైట్ హెయిర్ అనేది పూర్తిగా పోయి బ్లాక్ కలర్లోకి మారింది కదా. మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని నేను ఇక్కడ 4 బాదంని తీసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. మా అమ్మ హెయిర్ చాలా చిన్నగా ఉందండి. మీరు కావాలంటే హెయిర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు వీటిని ఒక 6 కానీ 7 కానీ తీసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కావాలంటే దీన్ని నానబెట్టుకొని కూడా కట్ చేసుకోవచ్చు. వీటితో పాటు 3 లవంగాలను కూడా తీసుకోవాలండి. హెయిర్ బ్లాక్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇక్కడ నేను ఒక 5 రూపీస్ ప్యాకెట్ మెంతులను యూజ్ చేశానండి. వీటిని మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు, కానీ నేనైతే ముందుగానే ఒక 3-4 అవర్స్ నానబెట్టిన మెంతులను దీంట్లోకి తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు డైరెక్ట్గా అయినా యూజ్ చేయొచ్చండి. ఫ్రెష్గా ఉన్న ఒక కప్పు వరకు నేను లేతది గోరెంటాకు తీసుకున్నానండి. మీరు ముదిరిన దానికంటే లేత గోరెంటాకుని యూజ్ చేయండి. వెంట్రుకలు అనేవి చాలా త్వరగా ఎర్రగా పండి అవి నలుపు రంగులోకి రావడానికి యూజ్ అవుతాయి. ఇక్కడ గోరెంటాకుని అయితే నేను చాలా ఎక్కువగా తీసుకున్నానండి. మీరు కూడా ఒక కప్పు వరకు కూడా గోరెంటాకుని తీసుకోవాలి. వీటితో పాటు 1/2 కప్పు వరకు కరివేపాకును కూడా యాడ్ చేయండి. వీటన్నిటిని కూడా మీరు మిక్సీ జార్లోకి వేసుకోండి. దీంట్లో మిక్సీ వేసేటప్పుడు మాత్రం వాటర్ని అస్సలకే యాడ్ చేయకూడదండి. వాటర్ వేసారనుకోండి, గోరెంటాకు మనం వేసిన దాంట్లో ఉండే క్వాంటిటీ అనేది తగ్గిపోయి కలర్ రావడానికి అస్సలకే సహాయపడదు. మీరు కావాలంటే దీంట్లో కలబందను కూడా యాడ్ చేయొచ్చండి. నేను ఇక్కడ వాటర్కి అస్సలు యూజ్ చేయదు కాబట్టి కొద్దిగా మనకి ఇది మిక్సీ పట్టడానికి నిమ్మరసాన్ని యూజ్ చేస్తున్నానండి. నిమ్మరసం కూడా మన హెయిర్ గ్రోత్కి కానీ హెయిర్ సిల్కీగా షైనీగా రావడానికి యూజ్ అవుతుంది. మీరు దానికోసం కూడా ఇక్కడ ఒక నిమ్మకాయని కానీ లేదా 2 నిమ్మకాయలనైనా యూజ్ చేయొచ్చు. దాంట్లో ఉండే విత్తనాలు తీసేసి రసాన్ని మాత్రం వేయండి. మిక్సీ పట్టేటప్పుడు మాత్రం అవి బరకగా అస్సలు ఉండకూడదండి, మన హెయిర్కి అప్లై చేయలేము. ఇలా కొద్దిగా లిక్విడ్ లాగా కాకుండా గట్టిగా మనము హెయిర్కి అప్లై చేస్తే ప్రతి హెయిర్కి పట్టే విధంగా ఉంటే సరిపోతుంది. మీరు నిమ్మరసాన్ని కానీ కలబందని యాడ్ చేస్తే మనకి పేస్ట్ అనేది ఇలా పూర్తిగా వచ్చేస్తుందండి. ఇలా మన క్వాంటిటీ కూడా మా అమ్మకు హెయిర్ తక్కువగా ఉంది కాబట్టి ఇది హెయిర్ మొత్తానికి కూడా అప్లై చేయడానికి సరిపోతుంది. హెయిర్ పెద్దగా ఉన్నవాళ్ళు క్వాంటిటీని పెంచుకుంటూ వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ ఆల్మండ్ ఆయిల్ని తీసుకున్నానండి. ఇది ఆఫర్లో వచ్చింది కాబట్టి నాకు చాలా తక్కువ ప్రైస్కే వచ్చేసింది. మీరు కూడా హెయిర్కి ఎప్పుడైనా ఆయిల్ని అప్లై చేయాలన్నప్పుడు ఈ ఆయిల్ని అప్లై చేశారనుకోండి, వైట్ హెయిర్ రావటం పూర్తిగా తగ్గిపోయి బ్లాక్ హెయిర్ అనేది వస్తుందండి. చాలామంది కాస్ట్ ఎక్కువ అని యూజ్ చేయరు, కానీ ఇలా ఆఫర్ ప్రైస్ ఉన్నప్పుడు మీరు ఒకేసారి తీసుకున్నారనుకోండి, మనకి కొన్ని నెలల పాటు హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కొబ్బరి నూనెను మాత్రం యూజ్ చేయకూడదండి. ఒకవేళ మీరు ఆల్మండ్ ఆయిల్ ఎక్కువ ప్రైస్ అనుకుంటే దీని ప్లేస్లో మీరు నువ్వుల నూనె కానీ లేదా ఆముదం నూనె కానీ ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు ఇక్కడ ఆల్మండ్ ఆయిల్ని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, దాంట్లోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు వేసేయండి. ఈ ఆయిల్తో మనము హెయిర్కి అప్లై చేస్తే హెయిర్ కుదుర్లకు పూర్తిగా వెళ్ళిపోయి వైట్ హెయిర్ అనేది పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుందండి. ఇక్కడ ఆల్మండ్ ఆయిల్ని ఖచ్చితంగా యాడ్ చేయాలి. ఈ పేస్ట్ అనేది ఆయిల్లో పూర్తిగా కలిసేటట్టు కలిపేసుకొని ఒక 5 to 10 మినిట్స్ పాటు మూతను పెట్టేసి అలాగే ఉంచేసేయండి. వెంటనే పెట్టకుండా ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ రెస్ట్ ఇచ్చేసేయండి. ఈ ఆయిల్ కలిపిన తర్వాత మీకు ఈ పేస్ట్ కూడా కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుందండి. చూడండి, మనము ఆయిల్ వేయటం వలన దీంట్లో కొద్దిగా కలర్ కూడా వచ్చేస్తుంది. అప్పుడు దీన్ని హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఇలా హెయిర్కి అప్లై చేసిన మీరు ఎప్పుడైతే హెడ్ బాత్ చేస్తారనుకుంటారో అప్పటికి ఒక 2 అవర్స్ ముందు, ఖచ్చితంగా 2 అవర్స్ ఉండాలండి. 1.5 అవర్ కానీ 1 అవర్ అయితే అస్సలకే ఉండకూడదు. హెయిర్ అనేది ఎక్కువగా వైట్లో ఉంది కాబట్టి మనము ఒక 2 అవర్స్ పాటు అలాగే ఉంచేసేయాలి.
దీంట్లో వాడినవన్నీ కూడా న్యాచురలే కాబట్టి నేనైతే హెయిర్ గ్లోవ్స్లు అలాంటివి ఏమీ వాడకుండా ఇలా చేత్తోనే వైట్ హెయిర్ ఎక్కువగా ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లో ముందటి భాగంలో మాత్రం ఎక్కువగా అప్లై చేసి వెనక భాగంలో మిగిలిన పేస్ట్ని అంతా కూడా అప్లై చేస్తున్నాను. ఇది పూర్తిగా అప్లై చేయాలండి. ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకూడదు. లోపల ఉండే కుదుళ్ళకుతో సహా పూర్తిగా పట్టిస్తేనే మనకి వైట్ హెయిర్ అనేది మన తలలో ఎక్కడ కూడా కనిపించదు. ఈ పేస్ట్ని అంతా కూడా పైనుంచి కింది వరకు చివర ఉన్న కుదుళ్ళ వరకు కూడా అప్లై చేయాలండి. అప్పుడే మనకి మళ్ళీ వైట్ హెయిర్ అనేది అస్సలకే రాకుండా ఉంటుంది. వైట్గా ఉన్నా సరేనండి, పూర్తిగా బ్లాక్ కలర్లోకి వచ్చేసింది. ఇక్కడ చూడండి, నేనైతే న్యాచురల్గా ఇక్కడ యూజ్ చేసినవి హెయిర్కి అప్లై చేస్తే ఎంత వైట్గా ఉన్నా కూడా ఒక 3 టైమ్స్కే హెయిర్ అనేది ఇలా పూర్తిగా బ్లాక్ కలర్లోకి వచ్చేసిందండి. మీరు బయట తీసుకునే ఎన్నో రకాల వాటిని యూజ్ చేస్తారు కానీ అది ఎక్కువ రోజులు అస్సలకే ఉండదండి. మళ్ళీ దానికి కలర్ వేయాల్సిన పని కూడా ఏర్పడుతుంది. మీరు ఇలా ఎక్కువగా వైట్ హెయిర్ ఉన్నప్పుడు ఒక 3 టైమ్స్ మాత్రమే అప్లై చేయండి. వైట్ హెయిర్ అనేది చాలా తక్కువగా ఉన్న వాళ్ళు ఒక 2 టైమ్స్ 1 టైం అప్లై చేస్తేనే మన హెయిర్ కలర్ అనేది పూర్తిగా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇవ్వండి, ఆయిల్ని కానీ గానుగ నూనెను మాత్రమే అప్లై చేశానండి. నా హెయిర్ కూడా చూపిస్తున్నాను చూడండి. నాకు కూడా చాలా వరకు వైట్ హెయిర్ అనేది ఎక్కువగా వచ్చేసింది. నేను కూడా ఇంతకుముందు వీడియోలో చూపించిన ప్రాసెస్లోనే హెయిర్కి బాగా అప్లై చేశానండి. చాలా తక్కువ రోజుల్లోనే నాకు కూడా వైట్ హెయిర్ అనేది పూర్తిగా తగ్గిపోయి బ్లాక్ కలర్లోకి వచ్చేసింది. ఇక్కడ లైవ్ రిజల్ట్ మీకు చూపిస్తున్నాను చూడండి. నా హెయిర్ అనేది ఎంత థిక్గా బ్లాక్గా వచ్చేసిందో. మీరు ఖచ్చితంగా నేను చూపించిన టిప్స్ని ఫాలో అయ్యారనుకోండి, ఎంత పెద్ద ఏజ్ వాళ్ళు కానీ ఎంత చిన్న ఏజ్ వాళ్ళైనా సరేనండి, వైట్ హెయిర్ అనేది పూర్తిగా తగ్గిపోయి బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. వాళ్ళకి కానీ మగవాళ్ళకి ఎవరైనా సరేనండి, వైట్ హెయిర్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు శాశ్వతంగా నల్లగా మారుతుంది. ఇక్కడ మీకు రిజల్ట్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇంతకు ముందు వైట్ హెయిర్ అనేది అక్కడక్కడ ఎక్కువగా కనిపించింది కదా. ఆయిల్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇదైతే అన్నిటికంటే మెయిన్ అండి. ఇక్కడ మందార పువ్వులు కానీ ఆకులను కానీ వేసుకోవాలండి. అయితే ఆకులు అనేవి ఇలా కొద్దిగా డస్ట్ అనేది ఉంటే నీట్గా తుడుచుకొని లేదా కడిగి ఆరబెట్టుకొని మనము ఆయిల్లో వేసుకోవాలి. ఆకులు అనేవి చాలా మందంగా పొడుగ్గా ఉంటాయి కాబట్టి మనము సీజర్తో వీటన్నిటిని ఒక దగ్గర పెట్టేసుకొని చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలండి. మీరు కావాలంటే పువ్వులు కూడా బాగా పెద్ద సైజులో ఉంటాయి కాబట్టి వాటిని కూడా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం అనుకోండి, ఆయిల్ అనేది చాలా త్వరగా కలర్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ పువ్వులను కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. 3-4 టీ స్పూన్స్ వరకు కూడా మెంతులను ఖచ్చితంగా యాడ్ చేయాలండి. ఇవి కూడా హెయిర్ గ్రోత్కి కానీ హెయిర్ అనేది బ్లాక్ కలర్లోకి రావడానికి సహాయపడుతుంది. దీంతోపాటు ఒక కప్పు వరకు కూడా మీరు కరివేపాకును కూడా యాడ్ చేయాలి. కరివేపాకు కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇలా వేసిన తర్వాత మీరు గానుగ నూనె ఉంటుందండి, మనకి కిరాణం స్టోర్లో కాకుండా పట్టించే ఆయిల్ ఉంటాయి కదండి, అన్ని ఆయిల్ పట్టిస్తుంటారు చూడండి, అలాంటి షాప్లో ఈ గానుగ ఆయిల్ అనేది దొరుకుతుంది. దీన్ని మాత్రం మీరు ఖచ్చితంగా ఒక 2 టీ స్పూన్స్ వరకు కానీ లేదా చిన్న కప్పు వరకు కానీ ఆయిల్ని ఇందులో వేసుకోవాలి. ఈ గానుగ ఆయిల్ అనేది జిగటగా కొద్దిగా గట్టిగా మందంగా ఉంటుందండి. కొబ్బరి నూనె అయితే పల్చగా ఉంటుంది కానీ ఇదైతే చిక్కగా ఉంటుందండి. దీన్ని మాత్రం మీరు అప్లై చేయాలి. ఒకవేళ ఇది దొరకని ప్లేస్లో మీరు నువ్వుల నూనె అయితే అందరికీ అవైలబుల్గా ఉంటుందండి. అన్ని కిరాణం స్టోర్లో కూడా దొరుకుతుంది కాబట్టి దాన్నైనా యాడ్ చేయండి. గానుగ నూనె లేదా నువ్వుల నూనె ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా యాడ్ చేయాలండి. ఇప్పుడు ఈ మనకి ఒక 6 మంత్స్కి కానీ లేదా ఒక 3 మంత్స్కి సరిపడినంత ఆయిల్ని నేను ఇలా ఒకేసారి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ప్రతిసారి మనము హెయిర్కి అప్లై చేసేటప్పుడు ఇలా ప్రతిసారి ప్రిపేర్ చేసుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది కదా. ఇది ఎన్ని సంవత్సరాలైనా కూడా అలాగే ఉంటుంది కాబట్టి పాడవదు కాబట్టి నేను ఇలా ఒకేసారి 6 నెలలకు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ మొత్తాన్ని కూడా ఈ గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసేసి చిన్న మంట పైన ఈ గిన్నెను పెట్టేసి దీంట్లో ఉండేటివన్నీ కూడా మనము ఈ ఆయిల్లోకి వచ్చేంత వరకు కూడా వేడి చేయాలండి. మరీ హై ఫ్లేమ్ పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో పెడితేనే మనకి ఆయిల్ కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది. నేనైతే ఇక్కడ లో ఫ్లేమ్లో ఒక 5 to 8 minutes వరకు పెట్టేశానండి. అప్పుడు మనకి ఆయిల్ కలర్ అనేది చేంజ్ అయిపోయింది. కొబ్బరి నూనె అనేది పూర్తిగా వైట్ కలర్లో ఉంటుంది కదండి. మనకి దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ వేయటం వలన అది కొద్దిగా లైట్ గ్రీన్ కానీ డార్క్ గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుందండి. ఇప్పుడైతే ఈ ఆకులన్నీ కూడా కొద్దిగా పల్చగా మెత్తగా ఉన్నాయి కానీ పూర్తిగా వేడైనాక
ఇవి పొడి పొడిగా మనం వేసిన ఆకులన్నీ కూడా గట్టిగా తయారవుతాయండి. అప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. దానివల్ల మనకి ఈ కొబ్బరి నూనె అనేది కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయి గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ ఆకులు అనేవి ఇలా గట్టిగా తయారవుతుంది. మనకి ఆయిల్ కలర్ అనేది చూడండి ఎంత గ్రీన్ కలర్లోకి పూర్తిగా వచ్చేసిందో. ఇదే ఇలా పర్ఫెక్ట్ ఆయిల్ తయారు చేసుకున్నాకనే మనము హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మీరు ఆయిల్ డబ్బాలోకి వేసుకొని హెడ్ బాత్ చేసే ముందు కానీ రాత్రి పడుకునే ముందు కానీ ఇలా హెయిర్కి అప్లై చేసుకుంటేనే మనకి వైట్ హెయిర్ అనేది శాశ్వతంగా రాకుండా ఉంటుంది. ఎలాంటి ఏజ్ వారికైనా సరేనండి, 70-80 ఏజ్ వాళ్ళకి కానీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరికీ కూడా ఈ ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని న్యాచురల్ వేనండి. ఇలా మనకి కొన్ని నెలల వరకు సరిపడినంత ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని మనము హెయిర్కి అప్లై చేసుకుంటే మనకి వైట్ హెయిర్ అనేది రాకుండా ఉంటుంది. హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ పూర్తిగా ఆరిన తర్వాత ఇలా హెయిర్కి ఆయిల్ని అప్లై చేసుకుంటూ చాలా వైట్ హెయిర్ ఎక్కువగా ఉన్నప్పుడు ముందుగా చూపించిన టిప్ ఉంది కదండి, అది హెయిర్కి ఇలా పట్టించేసిన తర్వాత డైలీ ఈ ఆయిల్ని అప్లై చేశారనుకోండి మీకు శాశ్వతంగా వైట్ హెయిర్ అనేది అస్సలకే రాదండి. ఎలాంటి ఏజ్ వారికైనా పూర్తిగా నలుపు రంగులోకి వచ్చేస్తుంది. ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.